బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులరా, మనం తొట్లకొండ బౌద్ధ ప్రాపర్టీకి వెళ్తున్నాము. చాలా రోడ్లు కొండ వరకు వేశారు. ఇది ఇలా ఉండాలి అనేది మా ఉద్దేశం కూడా. అంటే బౌద్ధ ప్రాపర్టీస్కి ఇలా ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లాగా, అంటే పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇలా పైకి వెళ్ళడానికి, ఆ పర్యాటక కేంద్రానికి చాలా బైకులు వెళ్తున్నాయి. మీకు అలాగే నేను కూడా షూట్ చేసి చూపిస్తాను. చాలా అంటే పర్యాటక కేంద్రంగా చేశారు. ఇక టికెట్లు పెట్టారు, కానీ టికెట్కు డబ్బులు పోయినా పర్లేదు, కానీ మంచి ప్రశాంతత. ఇక బౌద్ధ చరిత్రని, చారిత్రక కట్టడాలు చూడడానికి చాలామంది ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రావడానికి మంచి లొకేషన్గా ఉంది తొట్లకొండ. కాబట్టి ఇలా బౌద్ధ ప్రాపర్టీలని అన్ని చోట్ల డెవలప్ చేస్తే చాలామంది పర్యాటకం పెరుగుతుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని మా ఉద్దేశం. సో మీకు ఇది ఒక ముందు చూపిస్తాను. మన ఛానల్ని కంటిన్యూ స్కిప్ కాకుండా చూస్తూనే ఉండాలి. లాస్ట్ వరకు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూస్తూనే ఉన్నాడు. ఓకేనా? థ్యాంక్ యూ. మిత్రులరా, ఇప్పుడు మనము తొట్లకొండ బౌద్ధ ప్రాపర్టీలోకి వెళ్తున్నాము. ఇది చారిత్రకమైన ఆధారం చాలా ఉన్నాయి. ఇవి చాలా అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 300 అంటే దాదాపు 600 సంవత్సరాల మధ్యకాలంలో ఇది బాగా ప్రమోట్ అయి ఉంది. కాలక్రమేణా అది ఈ బ్రాహ్మణిజం బలపడడం కొంత అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి దాన్ని పట్టించుకునే రాజులు కూడా లేనందువల్ల, రాజులు ఆ కాలంలో సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇది మనుగడ కరువైందని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశారు. నేను తిరిగిన పర్యాటక కేంద్రాలలో ఈ యొక్క బౌద్ధ ప్రాపర్టీలో ఈ తొట్లకొండకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే విశాలమైన రోడ్లు, పార్కింగు, చాలా గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకొని, జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాపర్టీని కాపాడుతున్నారు. అలాగే చరిత్ర తెలియజేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ కావాలి. సరే, నేను వీడియో స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను. నేను ఒక వీడియో షూట్ చేస్తాను, మీకు అన్ని వివరిస్తాను. హాయ్ మిత్రులరా, ఈరోజు మనము చూపించే ప్రాంతం వచ్చేసి తొట్లకొండ ప్రాచీన బౌద్ధారామం. ఇది క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు ప్రాచీనంలో ఉంది. అంటే మనుగడలో ఉంది. అయితే ఇది దాదాపు 600 సంవత్సరాలు చూపిస్తుంది ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి. ఇక విషయానికి వస్తే అసలు ఈ ప్రాపర్టీ యొక్క విశేషాలు ఏంటో తెలుసుకుందాము. ఇది పురాతన తొట్లకొండ బౌద్ధ ఆరామణకు ప్రవేశం. విశాఖ భీమునిపట్నంల మధ్యన, అంటే ఆ రెండింటి పట్టణాలు కలుపుతూ సముద్ర తీర మార్గంలో విశాఖపట్నం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది. వివిధ పరిణామాకృతులలో రాతితో తొలచబడిన తొట్టెలు ఎన్నో ఈ కొండపైన నుంచే ఈ కొండకు తొట్లకొండ అని పేరు పెట్టారు. తొట్లకొండ అని అంటే ఎక్కువ తొట్లు ఆకారంలో ఉన్న ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందని చెప్తున్నారు. ఇక వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఈ త్రవ్వకాలలో ఏమేమి బయటపడ్డాయి
అనేది అసలు ఇది ఎలా గుర్తించబడింది అని కూడా మనం తెలుసుకుందాం. భారత నావికా దళము తమకు అనువైన స్థావరం కొరకు సర్వే చేస్తున్న సమయంలో కొండపై ఉన్న శిలములు యాదృచ్ఛికం కనబడతాయి. అంటే అక్కడ వీళ్ళు నావికా దళం చేసే క్రమంలో ఈ శిథిలాలు బయటపడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. 1988-92 సంవత్సరాలలో మధ్యన, అంటే 88-92 మధ్యన రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ త్రవ్వకములు జరిపి ఇది హీనయాన బౌద్ధ శాఖకు చెందినది, థేరవాద బౌద్ధ క్షేత్రము అని నిర్ధారించారు. ఇది ఇక విషయానికి వస్తే అక్కడ తవ్వకాల్లో బయటపడ్డవి ఏమబడ్డాయని మనం చూద్దాము. పురావస్తు శాఖ తవ్వకాల్లో మహాస్తూపము, రాతి స్తంభముల సభా మండపము, రాతితో తొలచబడిన వర్షపు నీటి తొట్టెలు, చైత్య గృహాలు, విహారాలు, భోజనశాల మన్నగు పురాతన కట్టడములన్నీ బయటపడ్డాయి. వీటితో పాటు దీక్షా ఫలసిద్ధికి చిహ్నంగా కొన్ని ఉద్దేశక స్తూపాలు, వేదికలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ బౌద్ధ ఆశ్రమంలో చక్కగా చెక్కిన, అంటే తీర్చిదిద్దబడిన రాతి మార్గాలు ఉండేటట్టు తెలియజేటకు అవి అంటే తీర్చిదిద్దబడి ఉన్నాయని చెప్పడానికి నున్నగా చెక్కిన రాళ్ళు గలవు. బ్రహ్మలిపిలో గల చిత్రఫలకములు, శాతవాహన కాలం నాటి నాణెములు, రోమనుల కాలం నాటి వెండి నాణెలు, అంటే రోమన్స్ కాలం నాణ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయంటే చాలా చారిత్రకమైనది, ఇది పురాతనమైంది. అలాగే మృణ్మయ శకలాలు, సున్నపుతో పోతపేసిన అలంకరణ సామాగ్రి ముక్కలు, శిలాఫలకములు, అలాగే రాతితో మలసబడిన నమూనా స్తూపములు, అలాగే అష్టాంగ మంగళ చిహ్నములు, అలాగే బుద్ధుని పాదములు, పురాతన తొలి చారిత్రక మృణ్య పాత్రలు మొన్నవి కూడా త్రవ్వకాల్లో బయటపడ్డాయి. అయితే బౌద్ధ సన్యాసులు సముద్ర తీరంలో గల ఈ కొండ ప్రాంతం నందలి ఆరోగ్యకరమైన వాతావరణకు, ఆహ్లాదకరమైన పరిశ్రమలకు ఆకర్షితులై బౌద్ధ సన్యాసులు ఇచ్చిన విహారములు నెలకొల్పి ప్రార్థనలతో ధ్యాన నిమగ్నం, అంటే ప్రార్థనల కోసము నిర్మించారని మనం ఊహించుకోవచ్చు. అలాగే కొండ దిగువ నేల భూభాగంలోకి వంపు తిరిగి ప్రశాంతంగా ఉండడం చేత ఈ ప్రదేశం సురక్షితమైన నౌకాశ్రమం కూడా ఉండేదని మనం అనుకోవచ్చు. తత్కారణముగా విదేశాలకు చెందిన పలువురు సందర్శకులు వ్యాపార నిమిత్తము ఆధ్యాత్మిక ఉపశమనకు కొరకు వచ్చుండేవారు. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో దరిదాపులో ఈ బౌద్ధ మత ప్రాచుర్యము, బ్రాహ్మణ మత పునరుద్ధరణము, వర్తక వ్యాపారంలో సంభవించిన తిరోగమనము, రాజపోషణ లోపించట ఈ బౌద్ధ మత క్షీణతకు కారణమని చెప్పవచ్చు. విహారము ఇక్కడ కూడా అన్ని ఈ సైడ్కి అంతా ఉండేదంతా విహారాలే, లాస్ట్ నుంచి లాస్ట్ వరకు విహారాలు. చూసారా, బౌద్ధ స్తూపాలే శివలింగాలు అయ్యాయని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇది గజపుష్టహార చైత్య గృహం అంట. దీన్ని చైత్య గృహం అంటున్నారు. మిత్రులరా, నా వెనుక ఉండేది ఏమిటో మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటా. చూడండి, బౌద్ధ స్తూపాలే. ఇది చైత్య స్తూపం. బౌద్ధ చైత్యం అంటే లోపల ఉండేది చైత్యం అంటారు. చుట్టూ రౌండ్ ఉండేది. ఒకవేళ ఆ రౌండ్ ఎందుకు పెడతారంటే అక్కడ బౌద్ధ చైత్యానికి, బౌద్ధాన్ని యొక్క స్తూపాన్ని కడిగినప్పుడు వాటర్తో లేకుంటే శుభ్రపరిచినప్పుడు ఈ వాటర్ అంతా కిందికి బయటికి వెళ్ళిపోవడానికి ఇది ఒక పెడతారు. అలాగే ఇది ఒక విధంగా మార్గం అని చెప్పవచ్చు లోపల పోవడానికి. సో ఇదే విధంగా బౌద్ధ స్తూపాలు ఉంటాయి, బౌద్ధ చైత్యాలు ఉంటాయి. వీటినే
చిన్న చిన్న లింగాలుగా, చిన్న చిన్న స్తూపాలుగా మందిరాల్లో పెట్టి ఆ కాలంలో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక హైందవ ధర్మం ఆక్రమించుకొని ఈరోజు అవి స్తూపాలను లింగాలు చేసుకొని బౌద్ధాన్ని పూర్తిగా కబ్జా చేసింది. ఇలాంటివి చాలా ఉండేవి, మీకు చూపిస్తాను. సో ఇక్కడ కూడా ఒకటి మనం దీన్ని ఉద్దేశపూర్వక స్తూపం అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉంది పక్కన. చూడండి, ఇది మీకు ఎలా కనపడుతుంది? నా వెనక ఉండేది ఇది ఒక స్తూపం. అంటే ఇది కూడా చైత్యమే. అంటే లోపల రౌండ్ లోపల ఉండేది బుధుని స్మారక చిహ్నం. అది స్మారక చైత్యము స్తూపం అంటారు. సో రౌండ్ అలా ఉంటుంది. సో ఇది చూశారు కదా, సేమ్ మన మందిరాల్లో చూస్తే, శివాలయాల్లో చూస్తే ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. ఏమంటే ఇది పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి అంతే. చూడండి ఎలా ఉంది కదా. ఇంకొకటి ఉంటే చూపిస్తా మీకు. సో ఇక్కడ కూడా చూడండి, ఇది చాలా హైట్ ఉంది. సేమ్ అదే విధంగానే అదే కట్టడమే, అదే చైత్యమే, అదే స్తూపమే. సో ఇది పైన చూస్తే మీకు కనపడుతుంది. ఇక్కడ సన్లైట్ ఎక్కువ ఉంది చూడండి. ఇవన్నీ ఎట్లా ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఎగ్జామ్స్లు మనకు చాలు. మనమే గుళ్ళల్లో పోయి దేవులాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అక్కడికి వచ్చాయి అంతే. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.